Welcome back to Local TV's Popcorn. Popcorn. Nikhil Madhalasha Sharma hero heroine ga Chandra Mahesh direction lo Dr. D. Ramanayudu nirminchina movie Alasyam Amrutam. Ee movie recently release ayi already super success talk ni sontam chestundi. Mari ee sandarbhanga they had a success meet. Violet, take a look. ఏడవకే చంటి పాపాయి ఎందుకిలా కెవ్వు మందిని కంటి పాపాయి ఎంత నచ్చిందంటే నాకు ఈ టీవీలో ఉన్న సినిమాలలోని ఒక హ్యాబిటేజ్ కానీ లేకపోతే ఏమాయ చేసావు ఇలాగ ఇవన్నీ మనం ఒక మైల్ స్టోన్స్ లాగా ఉన్న మూవీస్ ఆ కోవకు చెందింది ఈ నిజంగా ఈ ఆలస్యం అమృతం అని చెప్పేసి ఈ మూవీ అని నేను ఫీల్ అవుతున్నాను. మనకి ఎప్పుడు రామానాయుడు గారు మంచి సినిమాలు అందిస్తారు. అలాంటి ఒక మహోన్నతమైన ఒక నిర్మాత ఇంత మంచి చిత్రాన్ని ఇవ్వడం అనేది మనం అందరం అదృష్టంగా భావించాలి. ఏది ఏమైనా టోటల్గా మళ్ళీ రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్స్లోని ఇది ఒక మాస్టర్ పీస్ అని నేను చెప్పుకోదలుచుకున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద యూనియన్. ఇంత లో బడ్జెట్ సినిమాలో రామానాయుడు గారు ఈ మధ్యకాలంలో తీయలేదు. చాలా మంచి సినిమాని తీసి ఒక మెసేజ్ని కూడా ఇచ్చారు. అలాగే వనమాలి గారి పాటలు కానీ అవి చాలా బాగున్నాయి. లొకేషన్స్ కానీ ఒకే లొకేషన్లో ఒక రైల్వే స్టేషన్లో జరిగే కథ ఇది చాలా బాగుంది. ఎన్ని వేలు డబ్బు విషయం తీసుకున్నా అన్ని విధాల ఒక లొకాలిటీలో ఒక 2 hours గ్యాప్లో జరుగుతున్న ఎన్నో సంఘటనల్ని మనం చూస్తుంటాం. కానీ ఈరోజు ఎంతో యూత్కి ఉపయోగపడేటట్టుగా చాలా చక్కగా ఉంది ఈ సినిమా మాత్రం. అట్ ద సేమ్ టైం చెప్పాల్సిన మెసేజ్ అంటే చిన్న పిల్లవాడు అబ్బాయికి ఎంతో ఒక భవిష్యత్తున్న అబ్బాయి హీరోగా అమ్మాయి కానీ చాలా చక్కగా చేశారు. విషయం చిన్నదైనా చక్కగా చూపించి అందరికి మెసేజ్ ఎవరంటే చెప్పారు. చాలా బాగుంది. ఇందులో డైరెక్టర్ గారు చంద్రమహేష్ గారి గొప్పతనం చాలా ఉపడుతుంది. సామాన్యంగా కొన్ని సినిమాలు ఒక పాయింట్ తీసుకొని అది సాంతో చెప్పకుండానే వేరే పాయింట్లోకి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా చంద్రమహేష్ గారు ఒక సూసైడ్ చేసుకోవడం అనేది ఎంత తెలివి తక్కువ ఆలోచన అనే ఒక పాయింట్ తీసుకొని ప్రతి నిమిషం కూడా అది చేసుకోకూడదు, దాన్ని ఎట్లా తప్పించాలి అని హీరోతో చెప్పించడం అనేది చాలా గొప్ప విషయం. అమృతం లాంటి సినిమా చూడాలంటే ఆలస్యం చేయకుండా ఆలస్యం అమృతం అనే చిత్రాన్ని చూడండి. కడుపుబ్బా నవ్వుకునేటువంటి కామెడీ క్యారెక్టర్స్ అన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి కామెడీ సినిమా ఇది. అట్లా అని చెప్పేసి లవ్ లేదండి, అద్భుతమైనటువంటి లవ్తో కూడుకున్నటువంటి చిత్రం ఇది. అంతేకాకుండా సెంటిమెంట్ లేదండి, సెంటిమెంట్ కూడా ఉంది, చాలా చక్కటి సెంటిమెంట్ ఉంది. సో అన్ని రసాలు ఉన్న చిత్రం ఇది ఆలస్యం అమృతం. ఈ అన్ని రసాలు ఉన్నటువంటి చిత్రాన్ని నిర్మించిన రామనాయుడు గారికి, అలాగే దీనికి దర్శకత్వం వహించిన మా చంద్రమహేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొదటి క్షణము నిన్ను చూసిన వేళే నాలోనా ఎగిసి పడిన చిరు మనసున ప్రేమే పుట్టిందే. ఆలస్యం అమృతం అన్న సినిమా సీరియస్గా అమృతాన్ని అందిస్తుందండి. ఎందుకంటే మా డైరెక్టర్ గారు చెప్పారు నవ్వుకున్న ప్రతిసారి ఓ మనిషి ఆయుష్ పెరుగుద్దని. సో మా సినిమాలో అండి నేను అప్పటి నుంచి సినిమా షో వేసేటప్పుడు కౌంట్ చేసుకుంటానండి ఎన్నిసార్లు నవ్వుతున్నారని. సో ఒక 150 times వచ్చిందండి. సో 150 times నవ్వుకుంటే అసలు మీ ఆయుష్ ఎంత పెరుగుద్దో చెప్పండి. సో అమృతమే కదండి అది. సో డెఫినెట్లీ మీరు అమృతం కావాలి, ఆయుష్ పెంచుకోవాలంటే తప్పకుండా ఆలస్యం అమృతం సినిమాకి ఆలస్యం చేయకుండా రండి. కడుపుబ్బా నవ్వుతారు. ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైనర్. నేను ఐ వాజ్ సో హ్యాపీ అండి. లైక్ అందరూ అమ్మాయి ఆల్ ది లేడీస్ ఆర్ లాఫింగ్, అందరూ మహిళలు నవ్వుకుంటున్నారు అండ్ యూఆర్ ఎంజాయింగ్ అండ్ సెంటిమెంట్ కూడా టచ్ అయ్యారు. ఇంత మంచి మెసేజ్ ఇచ్చారు. ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్. థియేటర్లో ఈ సినిమా చూసిన సేపు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అలాగే ఈ సినిమా గుర్తున్నంతకాలం కూడా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఇంత బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ నాకు థ్యాంక్స్ అండి. ఈ సినిమాని లేడీస్, ఫ్యామిలీస్, యూత్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్. యాదవ్ కృష్ణ, సునాక్షి, రేష్మి హీరో హీరోయిన్ గా వివివి సత్యనారాయణ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ సంక్రాంతి అల్లుడు. ఈ మూవీ టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని ఇట్స్ ఆల్ గెటింగ్ రెడీ టు రిలీజ్ ఫర్ సంక్రాంతి. మరి ఈ సందర్భంగా దే హ్యాడ్ అ ప్రెస్ మీట్. Violet, take a look.
శ్రీ వెంకటకృష్ణ ఫిల్మ్స్ బ్యానర్ పైన కుటుంబ కథా చిత్రంగా సంక్రాంతి అల్లుడు సినిమా చేస్తున్నాం. ఈ సినిమా చిన్న సినిమా అయినా 2011లో పెద్ద సినిమాగా ఆదరణ పొందుతుందని మీ అందరి సహకారం మాకు కోరుకుంటున్నాం. వెంకటకృష్ణ ఫిల్మ్స్ బ్యానర్ మీద యాదాకృష్ణ గారి హీరోగా నిర్మితమవుతున్న ఈ సంక్రాంతి అల్లుడు సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ నేను చేస్తున్నాను. సో డెఫినెట్గా చిన్న సినిమా రిలీజ్కి ముందు అయినప్పటికీ తర్వాత ప్రేక్షకాదరణ దృష్ట్యా ఇది పెద్ద సినిమా అవుతుందని అందరి ఆశ మళ్ళీ ఇంకొక సినిమా నిర్మించేందుకు ఈ సినిమా అవసరమైన ఉత్సాహాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు ఒక మంచి పాత్ర ఇచ్చేందుకు నిర్మాతకి దర్శకులకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా విజయవంతం అవుతుందని, తప్పకుండా ఏదో ఒకటి మాకు ఊపిరి పీల్చుకునేంత లెవెల్లో కూడా కొంచెం వస్తే ఈ సినిమాని ఇంకా ఆయన ఉత్సాహంగా టేస్ట్ ఉన్న కుర్రాడు కాబట్టి ఇంకా మంచి సినిమాలు అతను ప్లాన్ చేస్తాడు. మా బోటి వాళ్ళందరినీ కూడా మేము తప్పకుండా సహకరిస్తాం. తప్పకుండా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రొడ్యూసర్ ఎస్పెషల్లీ రాధాకృష్ణ అండ్ సత్యనారాయణ గారు అండ్ క్రూ ఆఫ్ అవర్ మెంబర్స్. థ్యాంక్ యూ. ఈ పిక్చర్ నాకు లైఫ్ ఇస్తుందని అనుకుంటున్నాను. అంటే చాలా సినిమాలు వేసిన తృప్తి లేదు, అసంతృప్తి నుంచి తృప్తిలోకి వస్తున్నాను నేను. ఇది చక్కగా ఉంది కథ, పాటలు బాగున్నాయి. ఒక 3 పాటల్ని ఇప్పటివరకు చిత్రీకరించాం. ఒకటి ఫస్ట్ ఎయిడ్ సాంగ్ చేసాం, రెండవది సంక్రాంతి పండుగ అందరు ఆర్టిస్టుల పైన నేను చిత్రీకరించాం, మూడోది ఏంటంటే ఐటమ్ సాంగ్ చేసాం. ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. ఆ 3 సాంగ్స్ అని కర్నూలులో చేద్దామని ప్లాన్లో ఉన్నాం. ఒక డ్యూయట్ ఇక్కడ రంగోజీ ఫిల్మ్స్లో చేసి మిగతా 2 సాంగ్స్ని కర్నూలులో చిత్రీకరిస్తాం. అంతటితో చిత్రం పూర్తవుతుంది. ఒక పక్క ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. ఈ నెలలో డబ్బింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ తీసుకొచ్చి జనవరి 14 రోజున తప్పకుండా రిలీజ్ చేస్తాం. ये मूवी का स्क्रिप्ट बहुत अच्छा है, बहुत बढ़िया है, म्यूज़िक बहुत अच्छा है इसका. मुझे बहुत ज़्यादा लकी महसूस कर रही हूँ क्योंकि मैं यहाँ के जो टॉप मोस्ट आर्टिस्ट हैं उन लोगों के साथ मैं काम कर रही हूँ. बहुत कुछ सीखने को मिल रहा है. सब लोग बहुत ज़्यादा कोऑपरेटिव हैं. यादा कृष्णा जी, हमारे डायरेक्टर जी, पूरा प्रोडक्शन हाउस बहुत ज़्यादा कोऑपरेट कर रहा है. मैं बस यही आशा करती हूँ कि ये पिक्चर जल्दी से जल्दी रिलीज़ हो और आप लोग का प्यार मिले. धन्यवाद. హాయ్ నమస్తే, మై నేమ్ ఇస్ రేష్మి. నేను ఈ మూవీలో సంక్రాంతి అల్లుడు అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా చేస్తున్నాను. టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, అంతా సరదాగా చేస్తాము. అండ్ 3 సాంగ్స్ కంప్లీట్ అయినాయి. మిగతా బ్యాలెన్స్ కూడా త్వరగానే చేస్తాము. ఈ సినిమా కూడా మీరు అందరూ చూసి బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక కొత్త వెరైటీ సినిమా ప్రారంభోత్సవానికి ముందుకు ఉరకలేస్తూ ముందుకు వస్తుంది. సంక్రాంతి అల్లుడు అంటే మన అందరికీ అభిమాన పండుగ, ఆంధ్రుల అభిమాన పండుగ, మన తొలి పండుగ. దీని గురించి మీ అందరికీ ఆల్రెడీ మన ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీకు పరిచయం చేశారు. దీనివల్ల మన ప్రజల్లో మంచి పండుగ వాతావరణాన్ని తెలియజేస్తుందని, ఈ మూవీ వల్ల మనందరికీ మన సంస్కృతిని అన్ని కూడా తెలుపుతుందని ఆశిస్తున్నాను. బిఫోర్ ఐ సే గుడ్ బై టు దిస్ బులెటిన్, మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. మన కామెడీ కింగ్ బ్రహ్మానందం రీసెంట్గా ప్లేబ్యాక్ సింగర్ కూడా అయ్యారంటండి. ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారు కదా, మన రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో సునీల్ హీరోగా రూపొందుతున్న మూవీలో ఆయన ఒక సాంగ్ పాడారంట. సో మరి కామెడీ కింగ్ అని పేరు తెచ్చుకున్న ఆయన పెద్ద ప్లేబ్యాక్ సింగర్ కూడా అవ్వాలని లెట్స్ హోప్ అండ్ లెట్స్ విష్ హిమ్ ఆల్ ద లక్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ ఇన్ టుడేస్ లోకల్ టీవీస్ పాప్కార్న్. బట్ టుమారో సేమ్ time I will be back. Until then, what else your Bobby would ask? Stay tuned to local TV, now Uru, na TV, and have a good night. Mwah. Bye. Popcorn. Local.